ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకుందామండి. పిల్లలకైనా పెద్దలకైనా మనం ఒక అలవాటు చేసుకున్నాం అనుకోండి, అది మనని ఎంత ఇబ్బంది పెడుతుందో మనకి, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా, ఏజ్ వచ్చిన వాళ్ళకి కానీ పిల్లలకు కూడా అండి చాలామందిని ఇబ్బంది పెడుతున్న కొన్ని కొన్ని సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. నాకు 35 ఆ ఏజ్లో అండి సయాటికా పెయిన్ వచ్చిందండి. ఆ సయాటికా పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే, "ఇక నువ్వు అసలు మంచం దిగడానికి వీల్లేదు. లైఫ్ లాంగ్ మంచమే" అన్నారండి. ఎంత బాధపడ్డానో తెలీదనమాట నేను. ఎందుకంటే ఆ టైంలో నేను ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కున్నాను. మిషన్ నేర్చుకున్నాను. ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకున్నాను. మిషన్ కొనుక్కున్నాను. కరెక్ట్‌గా మిషన్ కొనుక్కున్న కొత్తల్లో అండి, ఒక నెల కూడా అవ్వలేదనమాట. వెంటనే కాళ్ళేంటో పడిపోయినట్టు పొద్దున్నే మంచం మించి లేవలేకపోయానండి. అలాగే తీసుకెళ్లారు హాస్పిటల్‌కి చేతుల మీద మోసుకొని. తీసుకెళ్ళి చూపిస్తే ఏమైందంటే డాక్టర్ చెప్పారనమాట. ఇది సయాటికా అని కూడా ఐడెంటిఫై చేయలేదండి. ఇంక నువ్వు లైఫ్ లాంగ్ మంచంలో ఉండాల్సిందే అని అన్నారనమాట. ఉండేసరికి అసలు ఆ మాట వినగానే అండి మొత్తం నేను షాక్ అయిపోయాననమాట. ఎంత కుంచించుకుపోయానంటే, అసలు నాకు వెంటనే అండి మిషన్ కొన్న వెంటనే ఇలా అయింది. నేను అంతకుముందు అల్లికలు నేర్చుకున్నాను, మామూలు కుట్టు మిషన్ నేర్చుకున్నాను, ఇన్ని నేర్చుకున్నా. ఎంబ్రాయిడరీ మిషన్ కొన్నాక ఇలాగయింది. నేను ఇంక వర్క్ చేయలేను, ఇంక చేయలేను అన్న ఉద్దేశంతో ఆ మిషన్ అండి వెంటనే అమ్మేశానండి. అంటే తీసుకున్న వెంటనే 1 మంతే కదా! కొంచెం తగ్గించి ఆ షాప్ వాళ్ళకి ఇచ్చేసాననమాట. ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే మంచం దిగలేవన్నారో, ఇక నిజంగా ఎంత బాధపడ్డానంటే డైలీ ఆ హీలింగ్ చేయించుకునేదాన్ని. అలా మంచంలో ఉండి ఏదో ఇలా నెమ్మదిగా నడుచుకుంటూ ఇంట్లో ఇంట్లో అలా తిరుగుతూ ఉండేదాన్ని. కానీ భయమండి, ఇక లైఫ్ లాంగ్ నేను మంచంలో ఉండాలా, నా పరిస్థితి ఏంటని. అసలే నాదండి, మీకు ఇంతకుముందే చెప్పాను, తిరిగే కాలు తిట్టే నోరు అన్నట్టు ఉంటుంది నా పరిస్థితి. ఎందుకంటే ఒక్క నిమిషం నా నోరు మూతపడదండి. నేను మాట్లాడకుండా ఉండలేను, తిరగకుండా ఉండలేను. ఇంట్లో కూడా గిలక్కాయలా తిరుగుతూనే ఉంటానండి హెల్త్ బావుంటే. అలా అనమాట. అలాంటిది నేను ఆ మాట విన్నాక అంత షాక్ అయ్యేసరికి, నాకు ఒక మహానుభావుడు తీసుకెళ్ళి వేరే హాస్పిటల్‌లో చూపిచ్చారండి. అక్కడ డాక్టర్ ఇచ్చిన సలహాలతో సూర్య నమస్కారాలు అవి చేసుకుంటూ, తర్వాత రోజు అనమాట పాలు, ఒక గ్లాస్ పాలు, కాల్షియం సంబంధిత ఆహారాలు తీసుకోమన్నారండి. అవి తీసుకున్నాక నేను సెట్ అయ్యాను. ఈరోజు నేను మళ్ళీ మామూలుగా మిషన్ కుట్టుకోగలుగుతున్నాను. ఇప్పుడు నాకు ఎంబ్రాయిడరీ మిషన్ వస్తుందా చెప్పండి? రాదు. కానీ అప్పుడు కొంతమంది డాక్టర్స్ ఇచ్చిన సజెషన్స్‌తో కింద కూర్చోకూడదు, కింద అస్సలు జీవితంలో ఇంక కింద కూర్చోకూడదు అన్నారండి. అప్పటినుంచి కుర్చీ మీద కూర్చోవడం. యాక్చువల్‌గా అండి మా అత్తగారు ఎదురుగుండా మాకు కింద కూర్చోవడం అలవాటు. అంటే పూర్వం సాంప్రదాయం మా ఇంట్లో. ఏ కోడలు కూడా ఆవిడ ఎదురుగుండా కిందే కూర్చునేవాళ్ళం అనమాట. పైన కూర్చోవడం అలవాట్లేదు. ఎప్పుడైతే నా కాళ్ళకి ఇలా వచ్చిందో, ఇక మా అత్తగారు ఇంకేం చేస్తాం కానివ్వమ్మా అని చెప్పని పైనే కూర్చోమనేవారనమాట. మరి హెల్త్ ప్రాబ్లమ్ కదండీ! అలాగా ఆ పైన కూర్చోవడం అలవాటయిన తర్వాత బాత్రూమ్స్‌లో కూడా వెస్టర్న్ కమోడ్స్ వచ్చాయి. దానివల్ల నా కాళ్ళు వంగడం మానేసాయండి. టేబుల్ మీల్స్, భోజనం కూడా. ఇలా చేస్తూ ఉంటే ఒక ఆవిడొచ్చారండి మా ఇంటికి. మామూలుగా ఆవిడ కూడా మంచి మెడిటేషన్ అవి చేస్తారనమాట. నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదండి. అందుకే పేర్లు చెప్పట్లేదు. ఆవిడన్నారనమాట, "ఏమ్మా హెల్త్ ఎలా ఉందండి?" అంటే, "ఏమోనండి ఇలా ఉంది. నేను పైన కూర్చుంటున్నాను." ఇట్లా ఇట్లా అంటే, "అలా కాదు. నువ్వు అలా పైన కూర్చుంటే చాలా కష్టమైపోతుంది" అనంటే నేనన్నానండి, అలా పైన కూర్చుంటే కష్టం అంటారేంటండి? ఇప్పుడు నా ఏజ్ అంతా 60కి దగ్గరలో ఉన్నానంటే, 60కి దగ్గరలో కాదు, నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు కూర్చోగలవు. కింద మెడిటేషన్ కూడా చేయగలవు అని. అప్పటినుంచి కింద కూర్చోవడం అంటే భయమేసి, కింద అలవాటు తప్పిపోయింది కదండీ! 35 ఏళ్ల వయసులో ఏంటి, ఇప్పుడు 59 దగ్గర దగ్గర. అయ్యేసరికి మరి ఎంత ఏజ్ కూడా నించోవడం అలవాటైపోయింది. పైన కూర్చోవడం అలవాటైపోయింది కదండీ! ఇప్పుడు నేను కింద కూర్చోలేనని ఏం చేశానంటే, మంచం మీద మటమేసి కూర్చోవడం అలవాటు చేసుకున్నానండి. ఫస్ట్‌లో అలా కూర్చోవడం చాలా కష్టమైపోయేదనమాట. ఆ మఠం వేసుకోవడానికండి కాళ్ళు ఇలా ముడుచుకుని దగ్గరికి కూర్చోవాలంటే ఎంత ఇబ్బంది పడేదాన్నో అనమాట. అయితే రాను రాను అనమాట. అలా ఒకరోజైతే ఒక్క నిమిషం మాత్రమే ఇలా మడతం వేసుకోగానే కాళ్ళు విపరీతంగా నొప్పులొచ్చేసి అలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడిప్పుడండి నా అలవాటు ఎంతవరకు వచ్చిందంటే, అరగంట పైన కూర్చోగలుగుతున్నానండి. కింద మఠం వేసుకొని చక్కగా కింద కూర్చొని అన్నం తినగలుగుతున్నాను. ఎవరింటికైనా ఎళ్తే చిన్న పీట, ఎత్తిపీట ఇచ్చేవారనమాట భోజనానికి. ఇస్తే అలా కూర్చొని తినేదాన్ని. కింద కూర్చోకూడదని నా మనసుకి, శరీరానికి కూడా అలవాటు పడిపోయానండి నేను. నా అనుభవాలే మీకు చెప్తున్నానండి. అట్లా మనం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో ఇంక బాడీ మన మాట వినదండి. ఏదైనా సరే. ఇప్పుడు అమ్మో! నేను నడవలేను, నాకింత ఏజొచ్చింది అని అనుకున్నామనుకోండి, చచ్చినా నడవలేము ఇంక. ఇంక నడక రాదండి. అట్లా అలవాటయిపోతుందండి. నేను నా అనుభవంతో చెప్తున్నాను. సయాటికా పెయినొచ్చింది, కింద కూర్చోకూడదు, ముందు మంచంలోనే ఉంటావన్న మనిషి ఈరోజు నేను మామూలు మిషన్ కుట్టుకుంటున్నానండి. అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. తర్వాత నాకు గర్భసంచి ఆపరేషన్ అయింది. అయినా కూడా
నేను అంతా కూడా సెట్ అయి చక్కగానే హాయిగా ఉండగలుగుతున్నానండి. ప్రతి పని నేను చేయగలను ఈ రోజున. అలాంటిది ఎప్పుడైతే మనసుకు మనం ఒక సజెషన్ ఇచ్చామో, దాన్ని మనం పాటించామంటే, దాన్ని కంటిన్యూ అయిపోతామండి. ఇక దానికి మనం పనికిరాము, మనకి పని చేయదు అని. చాలామంది అంటున్నారండి వెస్టర్న్ కమోడ్స్ వల్ల హెల్త్‌కి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు అవి కూడా దానివల్లే వస్తున్నాయని కూడా అంటున్నారు. అంటే అంత కింద కూర్చోవడం ఇంకా నేను ట్రై చేయలేదు గానండి. అదైతే కష్టమేను. కానీ కొంతవరకు పర్వాలేదండి. మామూలుగా మఠం వేసుకొని కూర్చోగలుగుతున్నాను. కింద కూర్చొని అన్నం తినగలను. అంతవరకైతే ఓకే అనమాట. అలా అండి మనం ఏదైనా సరే ఒక హెల్త్ ఇష్యూ వచ్చినా, ఒక తేడా వచ్చినా డాక్టర్స్ చెప్పారనో, లేతే ఇంకెవరో చెప్పారనో మనం దానికి అలవాటు పడిపోకూడదండి. మన నిత్యకృత్యాలు ఏవి చేస్తామో అవైతే మానుకోకూడదండి. మనం నిత్యం చేసే పనులైతే మానకూడదనేది నా ఉద్దేశం. చాలామంది సయాటికా వస్తే కింద కూర్చోకూడదు అనే విషయం నేను చాలా మంది దగ్గర విన్నాను. కానీ నాకు ఆవిడిచ్చిన సలహా వల్ల ఈరోజు కూర్చోగలుగుతుంది. దానివల్ల నాకే ప్రాబ్లమ్ లేదండి. హాయిగా ఉంది నాకైతే. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఎత్తిపీటలు తెప్పించుకుని చాలా సిగ్గుపడేదాన్నండి. కొంచెం పెద్దవాళ్ళ దగ్గర అలా కూడా మనం స్టూలేసి వాళ్ళ కింద కూర్చొని భోంచేస్తుంటే, మనం పైన కూర్చోవాలంటే కూడా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఈ రోజున అటువంటి బాధ లేదు. అందుకనే అండి మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మాట విని మన అవయవాల్ని మనం నాశనం చేసుకోకూడదండి. సయాటికా వస్తే బరువులు కూడా మోయకూడదంటారండి. బరువులైతే మోయకూడదండి. అదైతే మాత్రం నిజం. ఎందుకంటే అన్నీ మనం వదిలేయకూడదు. అలానే అన్నీ పట్టుకోకూడదండి. సయాటికా వచ్చినప్పుడు ఒకవైపే బరువు పట్టుకోకూడదు. ఏదైనా బరువు పట్టుకుంటే 2 చేతులతో పట్టుకోవాలనమాట. అది కూడా మాకు చెప్పారు. అందుకని నేను ఈ కుక్కర్ పట్టుకున్న ఇలా 2 చేతులతో పట్టుకొని దించుతానండి. చిన్న కుక్కర్ అయినా సరే. ఎందుకంటే అలా అలవాటయిపోయింది. పెద్ద కుక్కర్ ఎలాగో ఒక చేత్తో పట్టుకోలేము. అలా అనమాట. అట్లా ఓ బిందె పట్టుకున్న 2 చేతులతో అలా చిన్న చిన్నవి. దాదాపుగా బరువులైతే మొయనులెండి. ఎందుకంటే అది వెనకాల డిస్క్ ప్రాబ్లమ్ వల్ల వచ్చింది కాబట్టి. కానండి కింద కూర్చోవడం అయితే నాకు వచ్చిందండి. అందుకనే మనం కాళ్ళు సహకరించాలంటే వాకింగ్ ఒకటి చేయాలి. కింద కూర్చొని లేస్తూ ఉండాలండి. మనం చిన్న వయసులో చూడండి కుంటాట ఆడగలం. ఒక కాలుతో గెంతుకుంటూ మనం పట్టుకోగలం మనుషుల్ని ఆడుకుంటూ. కుంటాట అంటాం. దాన్ని మీరేమంటారో నాకు తెలీదు. అలా ఇప్పుడు ఆడగలమా? ఆడలేము. కానీ కొంతవరకు మనం సాధన చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి. 60 ఏళ్ళొచ్చినా, 70 ఏళ్ళొచ్చినా భయపడక్కర్లేదు. ఎందుకంటే శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటికి అనుగుణంగా వాటికి ఏ మందులో వేసుకుంటూ, వాటికి తగ్గట్టు పరిచర్యలు చేసుకుంటూ, మనం ఆరోగ్యాన్నయితే జాగ్రత్తగా కాపాడుకోవాలండి. కొంత వయసొచ్చింది కాబట్టి. నేనైతే ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతున్నాను కింద కూర్చోగలుగుతున్నానని. ఎందుకంటే ఆ కూర్చోవడం వల్ల కూడా నాకు సయాటిక్ ప్రాబ్లమ్ గూడా ఇప్పుడు రాలేదండి. అసలు ఆ పెయినే మర్చిపోయాను నేను దాదాపుగా. అలా అనమాట. ఎందుకంటే అండి మనం సాధన చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా సరే. సూర్య నమస్కారాల వల్ల నాకు సయాటిక్ పెయిన్ తగ్గిందండి. అందుకనే అండి ఏదైనా మనం మన శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలి అంటాను నేను. మీరేమంటారు? వాకింగ్ ఒకటండి. ఎప్పుడు నడకనేది నడవాలండి. కొంచెం పెద్ద వయసొచ్చాక నడవలేం. అమ్మో! ఇంత దూరమా? నడవలేమా అనిపిస్తుంది. కానీ అండి నడక మానకూడదండి. అంతో ఇంతో నడవాలంట. ఫస్ట్ ఒక 5 నిమిషాలు నడిచి, తర్వాత 10 నిమిషాలు పెంచుకుంటూ, అలా పెంచుకుంటూ నడవగలిగితే మన కాళ్ళ నొప్పులవి పోతాయటండి. ఫస్ట్ నడక ద్వారా మన ఆరోగ్యం మనకొస్తుంది. అందుకనే డాబా మీద అటు ఇటు తిరుగుతున్నాను నేను ఈ మధ్య. వాకింగ్ అని ప్రత్యేకంగా వెళ్ళలేకపోతున్నానండి. కొంచెం మొదలుపెట్టాననమాట. ఎందుకంటే మరీ వదిలేయకూడదు అలా అని. మా ఇల్లు పెద్దదే అంటే ఈ చివర నుంచి ఆ చివరికి నడిస్తే ఇంట్లో పనులు సరిపోతాయని అంటారు చాలామంది. కానీ ఇంట్లో పనులు వేరు, నడకగా నడిచే నడక వేరండి. అందుకని మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవాలి. మన బాడీని మన స్వాధీనంలో ఉంచుకోవాలనేది నేను చెప్పబోయే ఉద్దేశం అండి. చెప్పింది అందుకనే ఈ వీడియో అంతా చేశాను. అలా అంత సయాటిక్ పెయిన్ వచ్చినా కూడా ఈ రోజున కింద కూర్చోగలుగుతున్నాను అంటే సాధన వల్లేనండి. ఫస్ట్‌లో అస్సలు కూర్చోలేకపోయాను. ఇప్పుడైతే వజ్రాసనం కూడా వెయ్యాలని నా ఆకాంక్ష అనమాట. అది ఎంతవరకు కుదురుతుందో అయితే నేను చెప్పలేను కానీ అట్లా అండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక సాధన మొదలుపెడితే ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి. వాకింగ్ అవి చేస్తూ ఉంటే షుగర్‌లు, బీపీలు కూడా కంట్రోల్‌లో ఉంటాయని చెప్తున్నారు. అది కూడా ట్రై చేద్దాం. 50 ఏళ్ళొచ్చాయి, 60 ఏళ్ళొచ్చాయని జడిసిపోయి చేసే పనులు మానేస్తామండి. అమ్మో! ఇంత వయసొచ్చింది ఇంకేం చేస్తామని. అలా వద్దండి. మనం చేయగలిగినంత చేయాల్సిందే. చేస్తూ ఉంటేనే మన ఆరోగ్యంగా ఉండగలం. యాక్చువల్‌గా అండి ఇప్పుడు నాకు టైఫాయిడ్ ఫీవర్ ఉంది. ఒక 5 డేస్ నుంచి నేను దాన్ని ఇదవుతున్నాను. చాలా సఫర్ అయ్యాను. చాలా వీక్‌నెస్ వచ్చింది. కానీ అలా కాదు మనం ఇలా పడుకుంటే కుదరదు అని కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నానండి. దానికి రెస్ట్ తీసుకోవాలన్నారు. తీసుకున్నాను. కానీ మళ్ళీ నా పనుల్లో నేను పడుతున్నాను. ఇవాల్టికి 5 డేస్ అండి టైఫాయిడ్ వచ్చి. అయినా కూడా చెయ్యాలి అని ఫస్ట్‌లో అయితే నాకు వాయిస్ కూడా రాలేదండి. ఫస్ట్ 2 డేస్, 3 డేస్ నాకు వాయిస్ రాలేదు. హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దాన్ని మనం జడిపిచ్చేలా ఉండాలండి. మనం దానికి జడిసిపోయినట్టుంటే లొంగిపోతామండి.
ఇక అదే మనని జడిపిచ్చేస్తుంది. మొత్తం మన ఆరోగ్యం అంతటిని దెబ్బతీస్తుంది. మీరేమంటారు? ఎంతసేపు మీకు వీడియో విసుగనిపిస్తే ఎప్పుడు చెప్పినట్టే చెప్తున్నానండి. స్కిప్ చేసేయండి. చూడకపోయినా పర్వాలేదు. నచ్చితే మాత్రం నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. నేనైతే ఇలా ఎవరైనా మంచిగా చెప్తే నేను తప్పకుండా వింటానండి. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాను. ఈ వయసులో కూడా నేను వింటానండి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడెవరో చెప్పారు, "ఇలా కింద కూర్చొని ట్రై చేయమ్మా" అని. చేసేటప్పుడు చాలా చెప్పడం వల్లే కదా నాకు ఈరోజు ఉపయోగపడింది. అలాగే అసలు మంచం మించి కదలలేవు అన్న నన్ను ఓ మహానుభావుడు తీసుకెళ్ళి చూపిస్తే ఈ రోజున ఇలా ఉండగలుగుతున్నాను. మీకేమనిపించిందో ఈ వీడియో చూస్తే, వీడియో అంతా వింటే ఏమనిపించిందో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.